హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ సంబంధించిన ట్యూటోరియల్స్ టిప్స్ మీకు అందిస్తున్న టెక్ ఫర్ యూ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మనమందరం మన డెస్క్టాప్ల మీద విండోస్ 7 నుంచి విండోస్ 8ని మార్చేసుకున్నాం. అంటే మనం అప్గ్రేడ్ అయిపోయాం. చాలా వరకు కంప్యూటర్లన్నీ కూడా విండోస్ 10 తోటే రన్ అవుతున్నాయి. మనం నిత్యం విండోస్ 10తో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక సమస్య సాఫ్ట్వేర్ సంబంధించింది మనకి ఎదురవుతూనే ఉంటుంది. ఇలాంటి సమస్యను పరిష్కరించడం కోసం విండోస్ టిప్స్ అండ్ ట్యూటోరియల్స్ని ప్రత్యేకంగా మీకు అందించాలనే సంకల్పంతో విండోస్ పరమైనటువంటి టిప్స్ ట్యూటోరియల్ వరుసగా అందించాలనేటువంటి సంకల్పంతో ఈ వీడియో నేను మీకు అందిస్తున్నాను. మీరు ఏదో పని చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఏదో ఒక కమాండ్ కీలో లేకపోతే ఏదో ఒక మీకు తెలియని ఆప్షన్ చేయటం వల్ల విండోస్ మీద ఉన్నటువంటి డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఐకాన్స్ అన్నీ మాయమైపోతాయి. ఒక్కోసారి మళ్ళీ వాటిని ఎలా తెచ్చుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చాలామంది ఎక్స్పర్ట్లకి ఎలా తెచ్చుకోవాలో అనేది తెలుసున్నప్పటికీ చాలామంది మనం కొత్తగా వాడుతూ ఉంటాం. కేవలం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు విండోస్ 10 సంబంధించినటువంటి టిప్స్ ట్రిక్స్ మీద అవగాహన ఎక్కువ మందికి ఉండదు. కాబట్టి ఈ వీడియోలో అలాంటి ప్రమాదం మీ సిస్టమ్ మీద కూడా ఎదురైనప్పుడు, అలాంటి సమస్య మీకు ఎదురైనప్పుడు మళ్ళీ డెస్క్టాప్ మీద ఐకాన్స్ని ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి ఎలా పొందాలి అనేటువంటిది ఈ చిన్న వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మీకు చూడండి, ఇక్కడ డెస్క్టాప్ కనిపిస్తుంది. ఈ విధంగా మారిపోతుంది డెస్క్టాప్. అప్పటిదాకా మనకి ఎడమ చేతి పక్కన ఎన్నో ఐకాన్స్, మన ఫైల్స్, మనం షార్ట్ కట్లు పెట్టుకుని ఉంటాం. అలాగే టెంపరీగా కొన్ని ఫైల్స్ని మన డెస్క్టాప్ మీద స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఫైల్స్ అన్నీ కూడా ఉన్నట్టుండి మాయమైపోతాయి. మీరు అనుకుంటారు మొత్తం అన్నీ డిలీట్ అయిపోయాయేమో అని కంగారు పడతారు. అలాంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దీనికి ఒక చిన్న యాక్షన్ ద్వారా మనకి మాయమైపోయినటువంటి అన్ని డెస్క్టాప్ ఐకాన్స్ని మనం తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి, నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద మీరు మౌస్ తోటి రైట్ క్లిక్ చేస్తే అక్కడ ఫస్ట్లోనే వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ అనే ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, షో డెస్క్టాప్ ఐకాన్స్. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మాయమైపోయినటువంటి డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రత్యక్షం అవుతాయి. చూడండి, మళ్ళీ చేసి చూపిస్తాను. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్లో ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి షో డెస్క్టాప్ ఐకాన్స్ అనే టిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ టిక్ తీసేసాం అనుకోండి, మాయమైపోతాయి. ఇలాగే మనం రిఫ్రెష్ చేస్తున్న సందర్భంలోనూ లేదా రైట్ క్లిక్ ఓరియంటెడ్ ఆపరేషన్ చేస్తున్న సందర్భంలోనూ మన ప్రమాదవశాత్తు మౌసు ఆ ఆప్షన్ మీదకి వెళ్ళి ఆ ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు కంగారు పడకుండా రైట్ క్లిక్ చేసి వ్యూ ఆప్షన్లో ఇక్కడ షో డెస్క్టాప్ ఐకాన్స్ని ఎనేబుల్ చేసుకుంటే, అంటే క్లిక్ చేస్తే మన డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ కూడా మనకి మళ్ళీ యథాతథంగా వచ్చేస్తాయి. ఇదండి విషయం. మరో ట్యూటోరియల్తో నేను మీ ముందుంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.